గురువా గురువా గుణాల నిలయమా విద్య దీపమై వెలిగిన సుదర్శన 27 ఏళ్ల సేవల సుమమాలిక నీ పాదాల చెంత సమర్పణమా గురువా గురువా గౌరవ నీకేనా బాయి రాజారాము బాయి నాగమ్మల మూడవ తనయుడై ముద్దుల పువ్వుల అన్నల ప్రేమలో అమృతం తాగి ఇంటి పేరు నిలిపిన ఓ మంచితనమా చిన్ననాటి నుంచే మిన్నగా రాణించి మధుర మాటలతో మనసులు గేలిచి సుదర్శనమనే సుగుణాల పెరే ఊరురా వెలిగిన దీపమయే గురువా గురువా గుణాల నిలయమా విద్య దీపమై వెలిగిన సుదర్శన 27 ఏళ్ల సేవల సుమాలిక నీ పాదాల చెంత సమర్పణమా గురువా గురువా గౌరవ నీకేనా భోసిగడ్డలలో తొలి అక్షరాలు పట్టుదలతో 10 తరగతులు మహిషాపురంలో ఇంటరు చదువులు మనసుతో సాగిన మేలైన అడుగులు ఇందూరు గడ్డపై గురువు శిక్షణ లక్ష్య సాధనలో అపూర్వ దీక్షణ శిక్షకుడిగా నిలిచే శుభ ఘడియ కాలమే రాసిన స్వర్ణ లిఖితమా గురువా గురువా గురాల నిలయమా విద్య దీపమై వెలిగిన సుదర్శన 27 ఏళ్ల సేవల సుమమాలిక నీ పాదాల చెంత సమర్పణమా గురువు గురువా గౌరవ నీకేనా బాయి నర్సయ్యల సౌభాగ్య పుత్రిక యశోదమ్మతో జీవన సరిత ఇంటి వెలుగులై రత్నాల పిల్లలు రాజేషు సాకేత్ గర్వకారణములు ఒకరు డాక్టర్ సేవల దారి ఒకరు ఎంసీఏ వద్దన క్రాని విలువల విద్యతో వరిని తీర్చెనా తండ్రి మనసుకు జేజేలు పలికెను గురువా గుణాల నిలయమా విద్య దీపమై వెలిగిన సుదర్శనమా 27
కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఏ విధంగా చేయాలనేది చూపెడుతూ ఉన్నాం అనమాట. సో వాళ్ళ యొక్క కుటుంబ సంక్షేమం కొరకు చేస్తున్నా మీరు కూడా ప్రార్థించండి. నిజం చెప్పాలి అంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఈరోజు వారి కుటుంబం దయ వల్ల అందరికీ భగవంతుని యొక్క అభిషేకం చూసే భాగ్యం అనేది కలిగింది. మొట్టమొదట అందరికీ ధన్యవాదాలు, వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించారు. ఎవరికి కూడా నిరాశ పడరు, ఎందుకంటే ఇక్కడ చక్కగా అన్నీ జరుగుతాయి. వారి కుటుంబం మీదే కాదు, మీ అందరి మీద, మీ కుటుంబాలు ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉన్నట్టు అనిపిస్తున్నారు సార్. ఇప్పుడు వస్తున్న పిల్లాడు
అవుతుంది. 70 ఏళ్ళ వయసు వచ్చింది, కాటికి కాలు చాపిన మనిషి భౌతిక గురించి ఆలోచించడానికి సమయం లేదు. అప్పుడు చివరిగా తిరుగుతూ ఉంటే ఈయన నిరాశతో కుంగిపోయాడు. ఈ ముసలాయనను భక్తుల్ని చేయలేనేమో, ఈయనకు వైరాగ్యం వచ్చే బదులు నా వైరాగ్యం పోయేటట్టుంది అని ఆయన భయపడ్డాడు. తర్వాత చివరి 2 రోజులు మిగిలాయి. ఈ 2 రోజుల్లో కాశీ ఒక్కటి మిగిలిందండి. కాశీలో అక్కడ అందరి యొక్క చితులు కాలుస్తూ ఉంటారు, శవాలు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ 5-6 శవాలన్నీ కాలుస్తూ ఉన్నారు. అక్కడక్కడ తీసుకెళ్ళి చూపెట్టాడు. చూసావా, నువ్వెంత సంపాదించినా సరే చివరికి రావాల్సింది ఇక్కడికే. నువ్వెంత సంపాదించినా చివరికి నేను కట్టంతోనే కాలుస్తారు. చూడు ఎన్ని శవాలు కాలబడుతున్నాయో. ఎందుకు డబ్బంటే నీకు అంత యావ? ఏమన్నా కట్టుకొని పోతావా? నీతో పాటు వచ్చిన శరీరం కూడా నీతో పాటు రాదు అని గొప్పగా వైరాగ్య విషయాన్ని చెప్పాడు గట్టిగా. చివరి ప్రయత్నం సాధువుది. ఆ రోజు ఆఖరి రోజు ఆయన ఓడిపోకూడదు అనుకున్నాడు. వాళ్ళు వైరాగ్యం తెప్పించాలి ముసలోళ్ళు. చివరికి ముసలోళ్ళలో పరివర్తన వచ్చిందండో. ముసలాయన ఏడడం మొదలుపెట్టాడు. అవునండి, అవును, మీరు చెప్పింది నిజం. అవును, నా కళ్ళ ముందు అన్ని శవాలు కట్టెల మీద కాల్పడుతూ ఉంటే నాకు అర్థమవుతుందండి. నిజమే, మీరు చెప్పిందంతా నిజమే అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఆనందపడ్డాడు. ఆహా, నా జన్మ ధన్యమైపోయింది, ముసలోడికి చివరికి వైరాగ్యం వచ్చింది, జీవితం అంటే అర్థం చేసుకున్నాడు అనుకున్నాడు. చెప్పు, నీకు అర్థమైన విషయం ఏంటో చెప్పు అన్నాడు. జీవితాంతం ఎన్నో రకాల వ్యాపారాలు చేశాను కానీ చచ్చిన ప్రతి ఒక్కరిని కట్టెలతో కాలుస్తారని తెలియదండి. తెలిస్తే కట్టెల వ్యాపారమే చేసేవాడిని కదా అన్నాడు వాడు. చూసారా? ఈ విధంగా ఆ సమయంలో కూడా వాడికి డబ్బు యాభై అనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మొదటి నుంచి కూడా భగవంతుడికి సంబంధించిన విషయాలు వినడం అలవాటు చేసుకుంటే చివరిలో ఇబ్బంది ఉండదు మనకి. ఒక్కసారిగా కృష్ణారామ అనుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు కాస్త చేస్తూ ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళు 20లో ఉన్నారు, అందరూ కూడా చూడండి, ఇక్కడ ఎవరు ముసలి వాళ్ళు లేరు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా ధోతి కుర్తాలు కట్టుకొని బాగుంటుంది తిరకాలు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మందిరంలో ఉంటారా? లేదు, వాళ్ళందరూ బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబులు చేసి లక్షల శాలరీ వచ్చేవాళ్ళు, మళ్ళీ బీటెక్ చదువుతున్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కానీ వాళ్ళు మన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. మీరు ఆ హైదరాబాద్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్యాంట్ షర్ట్లో ల్యాప్టాప్తో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ప్యాంట్ షర్ట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా 20లోనే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 60లో 70లో వాళ్ళకు సమస్య లేదు. ఖచ్చితంగా భగవంతుడి చింతన కలిగి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నారనమాట. చాలా మంది అంటూ ఉంటారు, ముసలి వాళ్ళే అంటారండి చాలా మంది, ఏరా 60లో చేయవలసింది 20లో అవసరమా అంటారు. ఇలాంటి వాళ్ళని చూసి ఎందుకు మీకు అని. కానీ మీరు 60లోనే ఉన్నారు, మీరు చేస్తున్నారా అంటే నీళ్ళు నమ్ముతారు, వాళ్ళు మాత్రం చేయరు. ఇది సమస్య అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచే చేయడం చాలా ముఖ్యమైనది. ఇంకొక ముఖ్యమైన విషయము, సరే సిద్ధాంతం అంటే మనకు కాస్త బోరు కొడుతుంది, ఇంకొక చక్కటి కథ చెప్తాను. ఒకసారి ధర్మరాజుల వారు అంటే యుధిష్ఠిరుడు మహాభారత సమయంలో ఆయన యుధిష్ఠిర మహారాజుల వారు పడుకున్నారు. అక్కడికి భీముల వారికి చెప్పారు, భీమసేన నేను నిద్రపోతున్నాను, దయచేసి నన్ను ఎవరు లేపకూడదు, చాలా అవసరతకు లోనే ఉన్నాను అన్నాడు. సరే అని చెప్పేసి భీముడు కాపలాగా ఉన్నాడు, అన్నయ్య నిద్రపోతున్నాడు అని. చాలా చక్కటి కథ అండి, చాలా చక్కటి ప్రేరణ కలుగుతుంది. మీరు తర్వాత చర్చించవచ్చు, వాళ్ళు ఎవరు ఎక్కడికి పోరు, వినడానికి ప్రయత్నించండి ఇక్కడ కాదు. అప్పుడు భీముడు కాపలాగా ఉన్నాడు తన అన్నయ్యకి. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, భీముడి దగ్గరికి వచ్చాడు. భీమసేన అన్నయ్యతో మాట్లాడాలి అన్నాడు చాలా ఆభరణంగా. ఆగు అన్నాడు భీముడు. ఏం చేయాలి అంటే, కొన్ని సమస్యలు వచ్చాయి, అన్నయ్యతో చెప్పుకోవాలి, పరిష్కారం కావాలి అన్నాడు. ఇప్పుడు అన్నయ్య నిద్రపోతూ ఉన్నారు, ససగర కుదరదు, నాకు చెప్పు అన్నాడు. సర్లే అని చెప్పేసి ఆ వ్యక్తి భీముడికి చెప్పుకున్నాడు. భీముడు ఆ వ్యక్తిని చూశాడు. ఎలా ఉన్నాడంటే, వ్యక్తి కురూపిలాగా ఉన్నాడు, అసహ్యంగా, కానీ రాజులాగా అలంకరించుకుని ఉన్నాడు. వీడంటే ఇలా ఉన్నాడు. సరే ఎవరైతే ఏంటి చెప్పు అన్నాడు. ఏంటి నీ సమస్య అన్నాడు. అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆవు
ఒక్క నిమిషం అండి, సమయం మించకూడదు. మొదటిసారి మీ సమస్య ఏంటి అంటే ఆవు సాగు జంతువు కానీ తన లేగదూడను చంపుకొని తింటుంది అన్నాడు. ఆవు లేగదూడను చంపుకొని తింటుందా అండి ఎక్కడైనా? కానీ అదే మరి నేను చూస్తాను అన్నాడు భీమసేన్. అండి ఇదేంట్రా విచిత్రంగా, ఆవు సాగు జంతువు ఎందుకు తన దూడను తింటుంది అంటే మరి అదే విచిత్రంగా ఉంది అన్నాడు. అడగాలంటే లేదు లేదు తర్వాత వచ్చాడు. మళ్ళీ తర్వాత రెండోసారి వచ్చాడు. వచ్చి ఏంట్రా మళ్ళీ వచ్చావంటే ఇంకో సమస్య వచ్చింది అన్నాడు. మళ్ళీ ఏంట్రా నీ సమస్య అంటే కంచె చేను వేస్తుంది అన్నాడు. ఇదేంట్రా నీ సమస్యలని వింతగా ఉన్నాయంటే మరి అదే నేను చూస్తుంది అన్నాడు. సరే అక్కలేదే చెప్తాను వెళ్ళిపో అన్నాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మూడోసారి ఇంకో సమస్య చూశాను అన్నాడు. ఈసారి ఏం చూసావు సమస్య అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, అక్కడ ఒక చిన్న సూది రంధ్రంలోంచి ఏనుగు వెళ్ళిపోయిందంట. కానీ ఏనుగు తోక సూది రంధ్రంలో చిక్కుకుంది అన్నాడు. వాడు అడిగాడు ఎట్టెట్టెట్టా అన్నాడు. వాడు చెప్పాడు సూది రంధ్రంలోంచి ఏనుగు దూరం వెళ్ళిపోయింది, పెద్ద ఏనుగు, కానీ ఏనుగు తోక చిక్కుకుందండి అన్నాడు. ఇదేంట్రా నీ సమస్యలు వింతగా ఉన్నాయంటే మరి అదే నేను చూస్తుంది అన్నాడు. సరే పోరా అన్నలేచని చెప్తాను అన్నాడు. మళ్ళీ నాలుగోసారి వచ్చాడు. ఓరే ఈసారి ఏం చూశారు అన్నాడు. ఈసారి ఆయన అన్నాడు, ఒక పెద్ద కుండలో నీళ్లు చూశాను. ఆ 5 కుండలో నీళ్ళని 5 చిన్న కుండల్లో సమానంగా పోసాను, సరిపోయింది. కానీ 5 చిన్న కుండల్లో ఉన్న నీళ్లు మళ్ళీ పెద్ద కుండలో పోస్తే వెలితొచ్చింది అన్నాడు. భీమసేన్ అన్నాడు, ఒలికిపోయాయేమో కింద పోయాయేమో చూడు అన్నాడు. లేదు లేదు లేదు, ఒక్క చుక్క కింద పడలేదు. పెద్ద కుండలో ఉన్న నీళ్లు 5 చిన్న కుండల్లో పోస్తే సమానంగా మళ్ళీ పెద్ద కుండలో పోసాను, అక్కడ ఒక చుక్క మిగలలేదు, కానీ వెలితొచ్చింది. ఇదేంటో నీ సమస్య ఇలా ఉందంటే మరి అదే నేను చూసింది అన్నాడు. పోరానాయన అన్నాడు. చివరికి మళ్ళీ చివరిసారిగా వచ్చాడు. భీమసేనుడు ఆయన చూడగానే నీరసపడ్డాడు. రే ఏంట్రా నీ సమస్య అన్నాడు. చిట్ట చివరి సమస్య అన్నాడు. చెప్పు అన్నాడు. యాత్రికులందరూ కలిసి భగవద్ధామానికి వెళ్తూ ఉన్నారు. తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటే మధ్యలో కొండ చర్య అంతా విరిగిపడి బండలన్నీ పడిపోయాయి. అక్కడ కొండ నుంచి బండలన్నీ అక్కడ పడిపోయాయి. వెళ్ళడానికి వీలు కావట్లేదు కాబట్టి ఏనుగులను తెప్పించారు, బండలు కదలలేదు. పెద్ద పెద్ద మల్లయోధులు తెప్పించారు, బండలు కదలలేదు. కానీ ఒక పక్క చిక్కిన బ్రాహ్మణుడు చినికిపోయిన తన దోచుకున్న నూలి పోగు, చిన్న పోగు తీసి బండలకు కట్టి గాల్లోకి ఎత్తి గిరిగిరా తిప్పి పడేశాడు. దూరంగా పడి పగిలిపోయింది అన్నాడు. వీడు ఎట్టెట్టెట్టా అన్నాడు. మరి ఏంటి అర్థం కాలేదు. అదేంటి ఏనుగు తోయలేకపోయింది, యోధులు తోయలేకపోయారు. పక్క చెక్కిన బ్రాహ్మణుడు చినుకుపోయిన తన దోతులోంచి నూలు పోగు తీసుకొని ఆ బండలకు కట్టి గిరగిరా గాల్లో తిప్పి పడేశాడా. ఒరే ఆ బండ పగిలిందో లేదో కానీ నేను కొడితే నీ తల పగిలిపోతుందిరా అన్నాడు భీముడు. అప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే యుధిష్ఠిర మహారాజు నిధులేసి వచ్చాడు. వచ్చి ఏంటి భీమా కలత చెంది ఉన్నావు, ఏమైంది నీకు అన్నాడు. అన్నయ్య నీవు పడుకుంటున్న టైంలో ఒకడు వచ్చి నా మెదడంతా పాడు చేశాడు, ఏం చేయాలి అన్నాడు. ఏంటి అన్నాడు. ఒకడు వచ్చి 5 ప్రశ్నలు అడిగాడు నన్ను, నువ్వు పడుకున్నావు కాబట్టి వాడు పంపించేశా అన్నాడు. సమాధానం చెప్పావా అంటే లేదు నాకేం తెలుస్తుంది, మనంతా భుజబల ప్రయోగం, ఇది మీదే కదా అన్నాడు. సరే ఏంటి ప్రశ్నలు అంటే చెప్పాడు. మొదటి ప్రశ్న ఏంటంటే ఎవరికి గుర్తుంది? ఆవు సాగు జంతువు లేగదూడ చంపి తింటుంది అన్నారు. ఇది వినగానే అన్నయ్య దీనికి సమాధానం ఏంటి అంటే అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు చెప్తూ ఉన్నాడు సమాధానం దానికంటే ఏంటి అంటే ఆవు సాగు జంతువు కానీ తన లేగదూడను చంపి తింటుంది అంటే దాని యొక్క సమాధానం ఏంటి అంటే కలియుగంలో తల్లే తన బిడ్డని అబార్షన్ రూపంలో చెత్తకుట్టలో పడేసి చంపుతుంది. ఇది ఏ యుగంలోనూ జరగదు, కేవలం కలియుగంలోనే జరుగుతుంది. అది ఆవు సాధు జంతువు లేగదూడను తింటుంది చంపుతుంది అంటే దానికి సమాధానం అంటే తైవాన్లో అక్కడ గర్భస్థ శిశువును బయటకు తీసి వారిని నూనెలో వేయించి తింటున్నారు తైవాన్లో.
మోస్ట్ టేస్టియస్ట్ కాస్ట్లీయెస్ట్ డిష్, అత్యంత రుచికరమైన ఖరీదైన వంటకం తైవాన్లో. అది దీన్ని మహాభారతంలో ఎప్పుడో వాళ్ళు ఊహించి చెప్పారు ముందే. వెంటనే ఆయన అన్నాడు ఇది జరగబోతుంది కలియుగంలో, అది ఆ ప్రశ్నకు సమాధానం అన్నాడు. మరి రెండో ప్రశ్న ఏంటండి, గుర్తుందా? కంచె చేను వేసింది అంటే కలియుగంలో కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు, మంత్రులు, రాజులు అంటే రక్షక భటులే భక్షక భటులు అయిపోతారు. కాపాడాల్సిన అధికారులు, మంత్రులు వాళ్ళే అన్ని వేస్తూ ఉంటారన్నమాట. ఇది కలియుగంలో జరిగిపోయే మరో సంకేతం అని ఆయన అక్కడ సెలవిచ్చాడు. ఇది మరి మూడోది ఏంటండి ప్రశ్న? మూడోది ఏంటండి? ఏనుగు. చిన్న సూది రంధ్రంలోంచి పెద్ద ఏనుగు దూరెళ్ళిపోయింది, కానీ ఏనుగు తోక చిక్కుకుంది. అంటే కలియుగంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతాయి. ఆ ఎవడు పట్టించుకోడు. తెహల్క గడ్డి కుంభకోణం వాడాడు, గడ్డి మేతడు వేల పక్షులు వేయాల్సిన మేత కూడా కుంభకోణమే. అది పక్షులు తినాల్సిన గడ్డి వాడు వేశాడు. ఈ విధంగా వేల కోట్లు మంత్రులు చాలా మంది వేస్తూ ఉన్నారు. ఆ కేసులోడు పట్టించుకోడు, ఎవడు దొరకరు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు దొరకరు. చిన్న చిన్న వాళ్ళని జైల్లో వేసేస్తారు. మనకు దొరికేటన్ని చిన్న చిన్న కేసులే, పెద్దవాళ్ళు ఎక్కడో చెల్లిపోతూ ఉంటారు. అంటే ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది. అంటే కలియుగంలో పెద్ద పెద్ద కుంభకోణాలు చేసేవాడు ఎవడు దొరకడు, కానీ చిన్న చిన్న వాళ్ళని బలి చేస్తూ ఉంటారన్నమాట. మరి నాలుగోది ఏంటంటే ప్రశ్న చెప్పండి. నీళ్ళు. పెద్ద కుండ, చిన్న కుండ, కనీసం కుండ గుర్తు పెట్టుకున్నారు మహానుభావు. పెద్ద కుండలోంచి సమానంగా ఆయన చిన్న కుండలో నీళ్ళు పోస్తే మళ్ళీ పెద్ద కుండలో పోస్తే వెలితొచ్చింది అన్నారు. ఎక్కడ నీరు ఉడకలేదు. అదేలా అంటే ఒక తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా 5 కొడుకుల్ని సమానంగా ప్రేమించి పోషిస్తారు, కానీ 5 కొడుకులు తల్లిదండ్రులు సమానంగా చూసుకోలేదు. అది వెలితొచ్చింది అంటే ఇది కలియుగంలో జరుగుతుందనమాట. జరుగుతుందా ఇప్పుడు? మొదటివాడు అంటాడు నాన్న నాకే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో తిరుగుతున్నాను అంటాడు. రెండోవాడు అంటాడు మీ కోడలికి బాగాలేదు నాన్న, నేనే వండి పెడుతున్నాను అంటాడు. మూడోవాడు అంటాడు పిల్లాడికి స్కూళ్ళ కోసం వాటి కోసం తిరుగుతూ ఉన్నాము, దగ్గరలో ఉండలేను, నేను ఇంకెక్కడో ఉండాలి, మీతో పాటు ఉండి చూసుకోలేను నాన్న అంటాడు. నాలుగోవాడు అంటాడు నాన్న నాకు డబ్బులు చాలా తక్కువ, ఆదాయం లేదు, నీ మందులు అవి నా వల్ల కాదు, వచ్చి ఎప్పుడైనా చుట్టుపక్కల వచ్చి వెళ్ళండి సరిపోతుంది, కానీ ఉంచుకోవడం కాస్త కష్టం నాన్న అంటాడు. ఐదోవాడు అడ్రస్సే లేడు. ఈ విధంగా తల్లిదండ్రులు 5 కొడుకుల్ని సమానంగా ప్రేమించి పోషించి వాళ్ళు ఒక ప్రయోజనకులు చేస్తారు, కానీ 5 కొడుకులు తల్లిదండ్రుల్ని సమానంగా చూసుకోలేకపోతున్నారు. వెలితొస్తోంది అందులో. ఇది సమస్య. ఇది కలియుగంలో జరగబోతోంది. వృద్ధాశ్రమాలు రాబోతున్నాయని యుధిష్ఠిర మహారాజు భీమసేనుడికి అప్పుడే మహాభారతంలో చెప్పారనమాట. మన శాస్త్రాలు ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయనడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఐదోది ఏంటంటే సమస్య, యాత్రికులు వెళ్తూ ఉంటే కొండ చర్యలు పడిపోయి వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఏం జరిగింది? ఏనుగులు ఏం చేయలేకపోయాయి, మల్లయోధులు ఏం చేయలేకపోయారు. కానీ పక్క చిక్కిన బ్రాహ్మణుడు తన ధోతి, చిరిగిపోయిన ధోతికున్న నూలిపోగుతో ఆ బండను కట్టి గాల్లో తిప్పి గిరిగిరా పడిస్తే దూరంగా పడి పొడైపోయిందన్నారు. ఇది ఎలా సాధ్యమంటే యుధిష్ఠిర మహారాజు నవ్వి చెప్పాడు. ఏంటి అంటే కలియుగంలో గొప్ప గొప్ప యజ్ఞాలు, దానాలు, తపస్సులు వీరు ఎంత చేసినా వృధా. ఏనుగు తీసుకురండి వృధా, మల్లయోధులు తీసుకురండి వృధా. కేవలం నూలిపోగు అంటే భగవంతుడి నామం సరిపోతుంది అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే. అంటే ఈ కలియుగంలో గొప్ప గొప్ప యజ్ఞాలు ఈ యొక్క గోవర్ధనగిరి యాత్రకు తీసుకెళ్లడం జరిగింది. కొన్ని నెలల క్రితమే మన రాజేష్ బాబు మరియు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ యాత్రకు మాతో రావడం జరిగింది. మీకు నేను చెప్పిన హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు వాళ్ళు చెప్పిస్తారు, వాళ్ళ పిల్లలు కూడా చెప్పిస్తారు. ఖచ్చితంగా ప్రభుజీ ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, శ్రేయభిలాషులు అందరితో
పంచుకుంటే బాగుంటుంది అని వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆశలను మీరు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు కూడా రోజు కనీసం 108 సార్లు చెప్పించడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ పాపాలన్నిటి నుంచి ముక్తి పొందడానికి, శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి కలియుగంలో ఇంతకు వచ్చిన సరళ రూపాన్ని కూడా ఉందా? లేదు. బక్క చెక్కిన బ్రాహ్మణుడు చిరిగిపోయిన దోతిలో నూలిపోగుతో బండ తిప్పి పడించాడంటే అంటే చాలా చిన్న విషయం అని దాని అర్థం అనమాట. ఎవరైనా ఈ నామాన్ని చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా రోజు నామాన్ని చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి ఈ పదవి విరమణ సందర్భంగా మన ప్రభుజీకి నా విన్నపం ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు మీరు ఉపాధ్యాయునిగా ఎంతో మందికి పాఠాలు నేర్పారు, చక్కటి కృషి చేశారు. ఇక మీదట మీరు భక్తి పాఠాలు నేర్పండి. ఇక్కడ ఈ బైంసాలో మీరు భగవద్గీత నేర్పించండి. ఇక ఇప్పటివరకు చెప్పిన పాఠాలు చాలు, భౌతికమైన పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పండి. ఒక ఆదర్శమైన ఉదాహరణగా నిలవండి. ఇప్పటి నుంచి మీరు కాస్త వైరాగ్యాన్ని పెంచుకుంటూ భౌతిక నామాన్ని జపించుకుంటూ మాతో యాత్రలకు రావడం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కుటుంబం పైన బౌద్ధుడి యొక్క ఆ కృప ఉంటుందని నా యొక్క ప్రగాఢమైన నమ్మకం. అందుకే భగవంతుడి యొక్క పాదాల దగ్గర నేను చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, ప్రభుజీ మరియు మాతాజీ ఇద్దరు కూడా చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి ఈ జీవితంలోనే భగవంతుడి యొక్క కృపను పొంది ఈ యొక్క శాశ్వతమైన ఆనందాన్ని, భగవంతుడి యొక్క సేవను సాధించాలని నా యొక్క కోరిక, నా యొక్క ప్రార్థన. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. భగవంతుని యొక్క విగ్రహ రూపము రెండింటిని కలిపి ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుందండి. ప్రార్థిస్తూ ఈ యొక్క నరసింహస్వామి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కాదండి, ఇది బెంగాలు మాయాపూర్లో చాలా శక్తివంతమైన ఉగ్ర నరసింహస్వామి మెల్లో వేసిన నరసింహ పవిత్రము అంటారు దీన్ని. ఇది వేసుకుంటే ఏ దుష్ట శక్తులు మనల్ని తగలవు. ఇది మేము ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఏదైనా గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటిని వేసుకొని బౌద్ధుల యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు ప్రభుజీ కుటుంబాన్ని పట్టుకొని ఉండాలి, రక్షణ కల్పించాలని మరొక ప్రయత్నము దీన్ని ఆయన మెల్లో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది అసలైన ట్విస్ట్. చెప్పమాల ముంగండి. వీటిని ఏమంటారంటే చాలా మందికి వీటిని ఏమంటారు అంటే, ఇప్పటివరకు మీకు చెప్పారు కదండి జపం గురించి. ఇందులో జపమాల పెట్టుకొని బౌద్ధులకి నామం చేయాలన్నమాట. సంచి ముందట నా మాల రోజు నేను బౌద్ధ నామాలు ఈజీగా చేస్తూ ఉంటారు. లోపల మాల 108 పూసలు 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్తూ ఉంటామన్నమాట. అది మీరు రోజు చెప్పించి బౌద్ధ కృపకు పాత్రలు కావాలని ఈ రెండు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఎక్సెల్లెన్స్ కోసం టీంలు అట ఇది మందిరంలో నుంచి తీసుకొచ్చిన భగవంతుని యొక్క మహాప్రసాదం అండి. ఇది కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అయ్యో అయ్యో బాలప్రసాద్ బాబు ఈ సామాన్యమైన పూలదండలు కావండి. అవిట్స్ లో రాధా మదన్ మోహన
విగ్రహాలు అక్కడ భగవంతుని యొక్క మెల్లో వేసి భగవంతునికి విశేషమైన పూజ చేసి సాక్షాత్తు భగవంతుని విగ్రహం మెల్లోంచి తీసుకొచ్చిన మహామాల్ అంటారు వీటిని ప్రభుజీకి నేను వేయబోతూ ఉన్నాను. ప్రభుజీ మాతాజీకి వేస్తారు. సూపర్ దండలు అన్ని మంచిగా ఉంటాయి, మంచిగా. ఈ విధంగా వారికి ఆధ్యాత్మికంగా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ బహుమతులన్నీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుజీ ఇక మీదట ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేశారు, కానీ భగవద్గీత ఉపాధ్యాయుడిగా కొత్త పదవిని తీసుకోబోతున్నారని చెప్పడానికి నేను ఆనందం వ్యక్తం. భగవద్ విగ్రహాలకు సంబంధించి, అలంకరణ సంబంధించి, అభిషేకం సంబంధించి, అర్చన సంబంధించి అన్ని రకాలుగా సేవ చూస్తున్నది ఈ ప్రభుజీయే. కాబట్టి గట్టిగా చెప్పండి ప్రభుజీ గారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనంతో అందరి యొక్క హృదయాలకు తాకినటువంటి రోజుకి మరొకసారి గట్టిగా చెప్పట్లు కలుగుతున్నాను. కార్యక్రమాలతో మన సమావేశ కార్యక్రమం మొదలవుతుంది. టైం ఇప్పుడు మనకి సమావేశ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఫ్యామిలీ కూడా, ప్రతి కుటుంబానికి కూడా మనము ఇక్కడ అమ్మవారి చేతుల మీదుగా